నీ జీవితం పాడైపోవటం దేవునికి ఇష్టం లేదు. నువ్వు బాగుపడాలి. బాగుపడటం చాలామందికి ఇష్టం. స్వస్థతలు ఆది కాలంలోనండి, ఇప్పుడు లేవండి, అపోస్తుల కాలంలోనే, అలాగే యేసు ప్రభు కాలంలోనే అని అంటారు చాలామంది. బాగు చేయటం అనేది, బాగుపడటం అనేది ఎప్పుడైనా ఉంటుంది పిల్లారా. పాడైపోవటం ఎవరైనా ఇష్టపడతారా? చూస్తా మన పిల్లలు పాడైపోతుంటే, చూస్తా మన యొక్క ఇల్లు పాడైపోతూ ఉంటే, మన వ్యాపారం కావచ్చు, మన భూమి కావచ్చు, ఏదైనా కానీ మన పంట అంటే భూ పంట ఏదైనా పాడైపోతుంటే ఎవరైనా చూస్తూ ఉంటారా? పాడైపోవాలనుకుంటారా? లేదు కదా. అలాగనే దేవుడు తన పిల్లలు, తన ప్రజలు, ఈ సర్వ శరీరులు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నాడు. పిల్లారా, దేవుడు కనికరాన్నే కోరుతున్నాడు, బలిని కోరటం లేదు. దేవుడు అందుకే స్వస్థపరచాలనుకుంటున్నాడు, బాగు చేయాలనుకుంటున్నాడు. నిన్న స్వస్థపరిచాడు, ఈ దినము స్వస్థపరుస్తాడు, రేపు స్వస్థపరుస్తాడు.